హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. సమ్మర్ అంటే అందరూ మామిడికాయలే ఫేమస్ అనుకుంటారండి. అవే కాకుండా ఇంకొక ఫ్రూట్ కూడా ఫేమసేనండి. అదేనండి జీడికాయలండి. ఈ జీడికాయల్లోంచి లోపల జీడిపప్పును తీసి కర్రీ చేస్తారని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ జీడికాయల్ని కోసి అందులోంచి జీడిపప్పుని ఎలా తీయాలి? ఆ కర్రీ ఎలా చేయాలనేది చూద్దాము. ఈ జీడికాయల్ని వలవాలంటే ఫస్ట్ చేతికి గ్లౌజులు గానీ, ఇలా కవర్స్ కానీ వేసుకోవాలండి. లేకపోతే చెయ్యి పొక్కుపోతుంది. జీడికాయకున్న ఫ్రూట్‌ని కట్ చేసి దాన్ని అడ్డంగా కట్ చేస్తే ఇలా లోపల జీడిపప్పు ఉంటుందండి. ఇలా కత్తితో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీనిపైన మళ్ళీ ఒక కవర్ లాంటిది ఉంటుంది. దాన్ని కూడా తీసి జీడిపప్పుని తీయాలి. ఇలా నెమ్మదిగా జీడిపప్పుని తీసుకోవాలండి. ప్రాసెస్ చాలా హెవీగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్‌కి మామిడికాయలే కాకుండా ఇలా జీడికాయల్లోంచి జీడిపప్పుని తీసి కర్రీ చేసి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుందండి. నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రం తీసిపోదండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా అన్ని జీడిపప్పుల్ని కాయ నుంచి సెపరేట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ రెడ్డిష్‌గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్‌గా ఉంటుంది. ఇలా రెడ్‌గా అయిన తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం డైలీ తినే జీడిపప్పుకి, ఈ జీడిపప్పుకి తేడా ఉంటుందండి. ఎందుకంటే ఇది పచ్చికాయ నుంచి తీసిన జీడిపప్పు కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇదలా మొత్తం కలిపిన తర్వాత 2 టమాటాలు మిక్సీ పెట్టుకొని వేసుకోవాలండి. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ కర్రీ టేస్ట్ చాలా రిచ్‌గా ఉంటుందండి. చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే రిచ్ టేస్ట్, సింపుల్ ఇంగ్రీడియెంట్స్, ఈజీ మెథడ్‌తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పక్కా ట్రై చేయండి. కారం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ బాగా జీడిపప్పులు పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కరివేపాకు వేసుకొని దింపేసుకోవడమేనండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చుతుందండి. ఈ వేసవిలో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.